టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వే కోడూరు కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ని రాజంపేట సబ్ జైలుకి తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261 కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. పోసానిని గురువారం అన్నమయ్య జిల్లా ఓబులాపురవల్లిపల్లె పోలీస్ స్టేషన్లో దాదాపు 9 గంటల పాటు విచారించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయన విచారించారు. అనంతరం అక్కడి నుంచి నిన్న రాత్రి 9:30 గంటలకి పోలీసులు రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అయితే అదే సమయంలో పోలీసుల తరపు లాయర్స్ రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకి సమర్పించారు. పోసాని కృష్ణమురళిని 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో కోరారు. మరోవైపు పోసాని తన తరపున 20 మంది లాయర్లని కోర్టుకి హాజరయ్యేలా చేశారు. ఇందులో భాగంగా పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. దాంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పుతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లో ఉండబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. పోసాని తన మాటలతో కులాల మధ్య చిచ్చు పెట్టారని అభియోగాలు మోపారు పోలీసులు. అంతేకాకుండా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబంపై నోటికొచ్చినట్టుగా దూషించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అక్కడితో ఆగకుండా ఆయన నంది అవార్డుల కమిటీపై కూడా కులం పేరుతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా లోకేష్ ని అసభ్య పదజాలతో తిట్టారని ఆయనతో అందులో తెలిపారు. పోసాని కృష్ణమురళి గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా నెట్టింట్లో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలో సైతం వాళ్లపైన అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ పోసానిపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపైన సెక్షన్ 196, 353, 111, రెడ్ విత్ 3/5 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పోసానిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆయనకు సంబంధించిన పలు వీడియోలు సైతం టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు పవన్ ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్లో ఉన్నాయి.